ఫ్యాక్ట్ నెంబర్ 1, బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఒక్క దానికి బర్త్ అండ్ డెత్ ఉన్నాయి. మనిషి కానీ, నక్షత్రాలు కానీ, స్టార్స్ కానీ, గ్రహాలు కానీ అన్నిటికీ లేకన చావు ఉన్నది. బట్ మీరు గుర్తా, మనం మనిషి లేకన మ్యాక్సిమం ఎంత 100 ఏళ్ళు ఎంతో బతుకుతాడు. కానీ మీకు గుర్తా, ప్రపంచం మొత్తంలో అంటే బ్రహ్మాండం మొత్తంలో అందరికంటే ఎక్కువ లైఫ్ లైన్ దేనిది ఉన్నది? ఆన్సర్ ఇస్ బ్లాక్ హోల్. బ్రహ్మాండం మొత్తంలో అందరికంటే ఎక్కువ జీవించేది బ్లాక్ హోల్. దగ్గర 7 బిలియన్ ఇయర్స్ దాకా బతుకుతుంది ఒక్క బ్లాక్ హోల్. అంటే బ్రహ్మాండంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఇది మాత్రం బతుకుతాయి. అయినా గ్రేట్గా మనం కొంచెం ఆలోచించినాం అనుకోండి, చూసుకోవచ్చు ఈ బ్రహ్మాండంలో దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క దానికి చావు ఉన్నది. సో కాబట్టి జస్ట్ ఎంజాయ్ ద లైఫ్. ఎక్కడ ట్రెస్ తీసుకోకూడదు, ఎందుకంటే అన్ని సావెడితే అందరూ చచ్చిపోయేటోళ్ళే కాబట్టి జస్ట్ ఎంజాయ్ ద లైఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్మల్లీ మనం కార్ల మీద నంబర్ ప్లేట్ చూసి ఉన్నాం, ట్రక్ల మీద నంబర్ ప్లేట్ చూసి ఉన్నాం, బైక్ల మీద నంబర్ ప్లేట్ చూసి ఉంటాం. ఓకే, బట్ ఎప్పుడైనా మీరు ప్లేన్ మీద నంబర్ ప్లేట్ చూసినా మీకు ఎప్పుడు ప్లేన్ మీద నంబర్ ప్లేట్ కనబడది. ఎందుకు? దీనికి ఆన్సర్ సింపుల్. ప్లేన్ కూడా నంబర్ ప్లేట్ ఉంటుంది, కానీ మన బండికి ఉన్నట్టు TS01, TS10, TS16 ఈ విధంగా నంబర్ ప్లేట్ ఉండదు. ప్రతి ఒక్క ప్లేన్కి అక్కడున్న లోకల్ గవర్నమెంట్ లేకపోతే ఇంటర్నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు నంబర్ ప్లేట్ ఇస్తారు. ఈ నంబర్ ప్లేట్ లేకన్నా ప్లేన్కి ఎండ్లో ఉంటాయి, అంటే ప్లేన్ తోక ఉంటే చూసుకోవచ్చు అక్కడ రాసి ఉంటాయి. ఈ విధంగా ఇది ప్లేన్ యొక్క నంబర్ ప్లేట్. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అందరికంటే డిఫరెంట్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ. సింపుల్, ఈ కంపెనీ అవుట్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళి సింపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. ఈ బిజినెస్ తో వీళ్ళు సూర్యుని యొక్క లైట్ అమ్ముతున్నారు, అంటే సూర్య కిరణాలు అమ్ముతున్నారు. ఏ విధంగా ఏం తెలుసా మీకు? వీళ్ళు ఆకాశంలో వెళ్ళి ఒక మిర్రర్ పెట్టేసింది. మిర్రర్ పెట్టేసిండు. మిర్రర్ నుంచి లేకన మనం సూర్య కిరణాలు తీసుకోవచ్చు. ఏ విధంగా మన నార్మల్ మొబైల్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇల్లేదంటే ఒక మొబైల్ యాప్ ఉంటుంది. సింపుల్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి మనం జియోది కానీ ఎయిర్టెల్ కానీ టాప్అప్ డేటా ఏ విధంగా కొడతాం, మొబైల్ డేటా కొడతాం టాప్అప్, అదే విధంగా సింపుల్ మనం సూర్య కిరణాలు కొరకలేకనా టాప్అప్ కొట్టాలి. టాప్అప్ కొట్టిన తర్వాత మీ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అక్కడికి వచ్చి సూర్య కిరణాలు పడతాయి సింపుల్గా. ఇంక ఇది 24/7 అవైలబుల్ ఉంటాయి కాబట్టి దీనికి కూడా ప్రైస్ పే చేస్తున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ చాలా కంట్రీస్లలో ఇది స్టార్ట్ అయిపోయింది, కానీ మ్యాక్సిమం దీని ఇప్పుడు లేకనా సోలార్ ఫార్మింగ్ కోసం దీన్ని ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో హ్యూమన్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చట, మన నార్మల్ యూజ్ కొరకు కూడా దీన్ని. ఫ్యాక్ట్ నెంబర్ 4, హైబ్రిడ్ జీవుల మీద 24/7 రీసెర్చ్ నడుస్తుంటది. నేను ఈ వీడియో తీస్తున్నాగా ఇప్పటికీ రీసెర్చ్ నడుస్తున్నాయి, కానీ అన్నిటికంటే షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ బ్రీడ్ ఏది తెలుసా మీకు? అది సింపుల్ హ్యూమన్ పిగ్ హైబ్రిడ్. ఇప్పుడు పందుల మీద సింపుల్ హైబ్రిడ్ చేస్తున్నారు. ఎందుకంటే పందులలో ఉన్న ఆర్గన్స్ మంచి ఆర్గన్స్ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటాయి. పిగ్లలో ఉండే కిడ్నీ, దాంతోపాటు లంగ్స్ ఉంటాయి చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అవి హ్యూమన్ ఆర్గన్స్ కి సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పిగ్ హైబ్రిడ్ ఎక్కువ శాతం చేస్తున్నారు. దాంతోపాటు మనిషి హార్ట్ సర్జరీ చేసేటప్పుడు పిగ్ లో ఉన్న వెల్వా సింపుల్ దీన్ని యూజ్ చేస్తున్నారు మనం బాడీ కోసం, అంటే మనిషి హార్ట్ కోసం యూజ్ చేస్తారు. ఇంకొక హైలైట్ పాయింట్ ఏం చెప్పన్నా, ఏది జంతువు లేకనా హార్ట్ లేకనా వెల్వెట్ అంతగానో యూజ్ చేయదు, బట్ పిగ్ లో ఉన్న వెల్వెట్ లేకనా మంచి బాడీలో ఫిట్ అయిపోయింది. దాంతోపాటు వర్క్ కూడా అవుతున్నాయి. అంటే చూసుకోవచ్చు పిగ్లలో ఉన్న అవయవాలు మన లోపల పెట్టగలుగుతున్నారు. సో ఫ్యాక్ట్ నెంబర్ 5, యానిమేస్ ఇంకా కార్టూన్ మీరు చూసి ఉంటారు. చాలా మంది లేక దీన్ని డిఫరెంట్ అంటారు. మీరు నార్మల్ ఎవరన్నా వెళ్ళి యానిమే లవర్కి వెళ్ళి అడుగుండి, యానిమే కార్టూన్ సేమ్ అంటే వాడికి పొట్టి కొడతారు, ఎందుకంటే అందరు దాన్ని డిఫరెంట్ అంటారు. ఇప్పుడు చూద్దాం దాంట్లో డిఫరెన్స్ ఏమున్నాయి. నార్మల్ యానిమేస్, నార్మల్ కార్టూన్ ఉంటే చూసుకోవచ్చు, లైక్ డోరేమాన్, షిన్చాన్, లేకపోతే నార్మల్ చోటా భీమ్, ఇవి నార్మల్ కార్టూనేగా. వీటిని లేకన్నా సింపుల్ యానిమేస్ అని అంటారు. ఇంకా ఇది లేకన్నా 8 నుంచి 9 ఇయర్స్ మాక్సిమం 10 ఇయర్స్ లోపల ఉన్న పిల్లల కోసం దీన్ని తయారు చేస్తారు. దీంట్లో ఎక్క సస్పెన్స్ ఉండదు, ఎక్క స్టోరీ ఉండదు, ఎక్క ఫైటింగ్ ఉండదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చేస్తారు. బట్ అదే యానిమే మీద మనం వెళ్ళినాం అనుకోండి, యానిమే ప్రతి ఒక్క మూవీ లేకన్నా ఎపిసోడ్లలో షూట్ అవుతుంది. దాంతోపాటు బిలియన్స్లలో బడ్జెట్ ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఒక్క క్యారెక్టర్ లేకన్నా ఎన్హాన్స్ చేస్తారు. లైక్ మీరు అవెంజర్ కింద చూసి ఉంటే దాంట్లో ఎట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మొత్తం డీప్ చెప్తారు. సేమ్ టు సేమ్ యానిమేలో కూడా మీరు చూసి ఉంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద డీప్ అనాలిసిస్ ఉంటుంది, డీప్ స్టోరీ ఉంటుంది. చిల్డ్రన్స్ తో పాటు మెచ్యూర్ పర్సన్, దాంతోపాటు పెద్దోళ్ళ కోసం కూడా యానిమేస్ తయారు చేస్తారు. సో ఐ థింక్ వీడియో కనుక నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. దాంతోపాటు మనం డైలీ ఇట్లాంటి కొత్త ఫ్యాక్ట్స్ తీసుకొస్తాం కాబట్టి ఖచ్చితంగా ఏమైనా కామెంట్ ఉంటే, ఏమైనా క్వశ్చన్ ఉంటే కింద కామెంట్ వెళ్ళి దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో హ్యావ్ అ గుడ్ డే.